హాయ్ ఫ్రెండ్స్. డిఎస్సి యాస్పిరెంట్స్ అభ్యర్థులు డిఎస్సిని వాయిదా వేయాలి అని చాలా స్పష్టంగా ఈరోజైతే కనుక మనకి డిఎస్సి అభ్యర్థుల తరపున స్పందించినటువంటి లక్ష్మీనారాయణ గారికి నిజంగా చాలా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు. మొదటిగా వారికి ఎందుకనంటే డిఎస్సిని వాయిదా వేయాలి అని వాటిని సవివరంగా వివరించడంతో వారు చాలా స్పష్టంగా అయితే కనుక ఈ గ్యాప్ చాలా తక్కువగా ఉండడం, బీఈడి డిఎడ్ పైగా ఎస్జిటి పోస్టులకు ముందు దరఖాస్తు చేసుకోమని చెప్పినటువంటి ప్రభుత్వమే ఆ తర్వాత వాళ్ళకి మనీ రిఫండ్ చేయటము, అలాగే ఇక్కడ బీఈడి పోస్ట్ అభ్యర్థులు ఎస్జిటి పోస్ట్ అభ్యర్థులు చాలా నష్టానికి గురయ్యారు అని చాలా స్పష్టంగా ఈ విషయాలను తెలుసుకున్న తర్వాత వారు ఎలక్షన్ కమిషన్కి అలాగే విద్యాశాఖ కూడా ఈ విషయాలను పూర్తిగా చెప్పారు. పైగా ఎలక్షన్ కమిషన్కి డిఎస్సి యాస్పిరెంట్స్ అభ్యర్థులు ఒక వార్త అయితే కనుక సర్క్యులేట్ అవుతూ ఉంది. నేను దాని గురించి కూడా చెప్తాను. గిరిజన పోస్టులకు ఇతరులకు కేటాయించడం, అలాగే చాలామంది ఇన్విజిలేషన్స్కి మూల్యాంకన పనిలో బిజీగా ఉన్నారు. ప్రభుత్వం అంటే విద్యాశాఖ మరియు ఎలక్షన్ కమిషన్ కూడా ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకోవాలని మరి లక్ష్మీనారాయణ గారు కూడా చాలా స్పష్టంగా ఈ విషయాలన్నీ కూడా మీకు ముందుగానే చెప్పాను, దయచేసి గుర్తుపెట్టుకోండి. అలాగే వాట్సాప్లో వస్తున్నటువంటి వార్త ఏంటి అంటే 26, 27 తారీఖుల్లో టెట్ యొక్క ఫలితాలు ఇచ్చి ఆ తర్వాత ఆప్షన్స్ ఇచ్చి వెంటనే 30 నుంచి ఎగ్జామ్స్ పెడతారు అని ఒక వార్త. అంటే ఒకవైపున గంట బొత్స సత్యనారాయణ చెప్పారని, అచ్చెన్నాయుడు గారు చెప్పారని. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే బొత్స సత్యనారాయణ గారు ఎందుకు చెప్పాలి, అచ్చెన్నాయుడు గారు ఎందుకు చెప్పాలి? అసలు చెప్పాల్సింది ఎవరు? ఎలక్షన్ కమిషన్. కానీ ఈరోజు అసలు ఎలక్షన్ కమిషన్ నుంచి ఏ విధమైనటువంటి స్పందన అనేది వచ్చిందా? రాలా. పబ్లిక్ హాలిడే. రేపు వస్తుందా? రేపు కూడా నా అంచనా ప్రకారం రేపు ఎల్లుండి కూడా వచ్చే అవకాశం అయితే కనుక కనిపించట్లేదు. రేపు కూడా హాలిడే ఉంది కాబట్టి. ఈరోజు హాలిడే అయినా కానీ కొంతమంది డ్యూటీస్ చేశారండి. కానీ ఇదంతా కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషన్కి రావాలి. వాట్సాప్లో వస్తున్నటువంటి ఆ వార్తలన్నీ దయచేసి మీరు నమ్మటం వలన చాలామంది అభ్యర్థులు చాలా రకాల టెన్షన్కి గురవుతారు. కాబట్టి ఇక్కడ లక్ష్మీనారాయణ గారు కూడా ఈరోజు చాలా స్పష్టంగా చెప్పారు కాబట్టి అభ్యర్థులు చాలా ధైర్యంగా ఉండండి. దయచేసి ఇది నా రిక్వెస్ట్. వాట్సాప్లో నమ్మకండి.